గురించి అందరికి తెలుసులే కానీ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోతే దేశ ప్రజలు ఎలక్షన్ అంటే 10 సంవత్సరాల కాలంలో డెవలప్మెంట్ ఏం చేసినో దేశ ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడైనా ఎలక్షన్లు డెవలప్మెంట్ మీద పోదు కదా భారతీయ జనతా పార్టీ. ఎక్కడ పొత్తులు పెట్టుకున్నాడు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ దేశవ్యాప్తంగా చేసేది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ స్మాష్ అయిపోయినాయి. లాస్ట్ బీఎస్పీ పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ మీరు డెవలప్మెంట్ మీద మాట్లాడదు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు 20 సంవత్సరాల నుంచి బీహార్లో ముఖ్యమంత్రి గారు. జీడిపి ఒకసారి చూద్దాం, 2005 ముందు ఏంది, ఈ రోజు పరిస్థితి. మీరు డెవలప్మెంట్ మీద ఓట్లు అడగలేదు ఎంతసేపు. జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్, పుల్వామా, లేకపోతే రామ మందిరం, లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్, ముస్లిం, హిందువు, రకరకాల ఫ్యాక్టర్ తీసుకొచ్చి భారతీయ జనతా ఓట్లు అడుగుతుంది. పైసలు ఖర్చు పెడతారు. మొన్న 24 ఎలక్షన్ మేడం, 24 ఎంపీ ఎలక్షన్ లో భారతదేశం మొత్తం 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అందులో 60,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా ఖర్చు పెట్టిందని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ సర్వే కూడా చాలా స్పష్టంగా ప్రకటించి అమెరికాకు సంబంధించిన ఫేమస్ ఒక కన్సల్టెన్సీ సంస్థ ప్రకటించారు. అంతకుముందు 24,000 కోట్ల రూపాయలు. నరేంద్ర మోడీ నిజాయితీపరుడు, అదేవిధంగా అన్మ్యారీడ్ చేసుకున్నాడు, దేశం కోసం ఉన్నామని చెప్తారు. మళ్ళీ 24,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెడుతుంది. మన 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అదానికి అంబానికి అడ్డకు పెట్టుడు, వాళ్ళు ఇచ్చిన పైసలతో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుడు, ఐటీని, సోషల్ మీడియాని, రకరకాల ఫ్యాక్టర్లు ఉపయోగించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మేం కాదు కదా డెవలప్మెంట్, ఎలక్షన్ పోదాం. ఎవరు డెవలప్మెంట్ చేసిరో, మీ ఆయనలో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినాయో, ఈ దేశ జీడీపీ బీహార్ ఎందుకు ఈ గతి పట్టిందో దేశ సమాజం అంతా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎంతసేపు ముస్లిం పేరు మీద, అదే కాకుండా రామ మందిర పేరు మీద ఎలక్షన్ పోతూ పాపం గడిపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ప్రాంతీయ పార్టీ తినే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి బీహార్ ఎలక్షన్ లో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూసిన ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకున్నాం, వచ్చింది కాంగ్రెస్ పార్టీ తోటి. మేము పొత్తు తిరస్కరించినాం. 5 మంది ఎమ్మెల్యేలు పోయినసారి గెలిచి ఒక 12,500 ఓట్లతోటి మన ఇండియా కూడా అక్కడ బీహార్లో ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు 5 మంది ఉంటే 5 మంది కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత కూడా రకరకాల ఫ్యాక్టర్స్ ఓట్లు 63 లక్షల ఓట్లు తొలగించింది ఇప్పుడు. కాబట్టి ప్రతి కాడ ఓట్లు తొలగించినా, ఓట్లు యాడ్ చేసుకుండా, లేకపోతే హర్యానాలో ఉన్నాడు, ఉత్తరప్రదేశ్లో ఓట్లు వేసినా, ఉత్తరప్రదేశ్లో హర్యానాలో ఓట్లు వేసారు, మహారాష్ట్ర ఓట్లు వేసారు. ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఏకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆయన ఓట్లు నిర్ణయం చేయకుంటుంది, పేరు చేయకుండా. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా భారతదేశం వాడుకుంటుంది, మీడియాను వాడుకుంటారు, సోషల్ మీడియాను వాడుకుంటారు, మతాన్ని వాడుకుంటారు, కులాన్ని వాడుకుంటారు, డెవలప్మెంట్ మీద మాత్రం ఓట్లాడరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ జిమ్మికిలని కూడా 14వ తారీఖున బయటపడతాయి. కాబట్టి ఖచ్చితంగా కూటమి, ఇండియా కూటమి గెలిచిన పూర్తి విశ్వాసం ఉన్నాం. బీహార్ పరిస్థితి వేరు, తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ పరిస్థితి వేరు. జూబ్లీస్ లో ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ మొత్తం గుండు గుత్తగా బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయింది. కాబట్టి మినిమం ఓట్లు 20 పోయినసారి 25,000 ఓట్లు. ఇక్కడ మరి తెలంగాణకు వస్తే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మీద వెళ్ళిందా? డెవలప్మెంట్ మీద వెళ్ళిందా? మేము డెవలప్మెంట్ మీద చెప్పినాం. మేము ఏం చేసినాం, ఏం చేయబోతాం. మేము 200 కోట్ల రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ వర్కులు జరుగుతూ ఉన్నాయి. అదే 333 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన, సన్న బియ్యం కావచ్చు, 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, అది ఉచిత బస్ ప్రయాణం కావచ్చు. మేము హైదరాబాద్కి ఏం చేయబోతాం అన్నది హైడ్రా, త్రిబుల్ ఆర్ రింగు, 4th సిటీ మూసిని ప్రక్షాళన చేస్తామని చెప్పినాం. ఐటీని పునరుద్ధరణ చేసినాం. అది డ్రై పోర్టు, ఎక్స్ప్రెస్ హైవేలు, మీరు చెప్పాల్సింది చెప్పారు, ప్రజలు చేయాల్సింది చేశారు. అన్ని పార్టీలు కూడా ఎవరి గెలుపుపై వాళ్ళు